ఎవరైనా నీకు ఎప్పుడూ ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు చులకనవుతావు. అందుకే ఎవరి నుంచి సహాయాన్ని ఆశించకు. అప్పుడే నీకు విలువ ఉంటుంది. పరిస్థితి ఏమైనా సరే ఎవరి దగ్గర క్రింద కూర్చోకు. అది నీ ఆత్మాభిమానాన్ని ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది. అవసరాల కంటే ఆత్మాభిమానమే గొప్పది మిత్రమా. నీ భవిష్యత్తుకు భంగం కలగకుండా ఉండాలంటే నిన్ను చూసి అసూయపడేవారి ముందు నీ ప్రణాళికలు రచించుకు. నువ్వు ఎక్కడున్నా సరే నీ నిజాయితీ నిలబెట్టుకో. అదే నీ ఆత్మగౌరవానికి ఆధారం. నీ నిజాయితీ ఎవ్వరూ వెలకట్టలేని నీకున్న గొప్ప బహుమతి. అందుకని ఆ నిజాయితీని చౌకబారు వ్యక్తుల నుండి ఆశించకు. సమాజంలో నీ స్వరూపాన్ని నువ్వే మార్చుకో. ఎలా అనుకుంటున్నావా? నీ ప్రవర్తనే నీ స్వరూపం. స్వరూపాన్ని మార్చుకోవాలంటే కేవలం నీ ప్రవర్తన మార్చుకుంటే చాలు. ఎందుకంటే శరీర సౌందర్యం చూసే కళ్ళను మాత్రమే ఆకర్షిస్తుంది, కానీ నీ ప్రవర్తన వల్ల వచ్చే మానసిక సౌందర్యం మనుషుల మనసులు ఆకర్షిస్తుంది. కళ్ళు కావాలని కోరుకున్నా మనసుకు నచ్చకపోతే నిన్ను ఎవరూ ఇష్టపడరు. ఈ ప్రపంచంలో మనుషుల మనసులు గట్టిగా ముడివేసి పట్టుకునేది ఏంటో తెలుసా? నమ్మకం. ఆ నమ్మకం మాత్రమే అన్ని అవసరాల కంటే నీకు అత్యవసరమని మర్చిపోకు. ఎందుకంటే నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో నీ జీవితంలో కూడా అలాంటోళ్ళే వస్తారు. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరాలి కదా. ఏది తప్పో ఏది ఒప్పో నీ అంతరాత్మ నీకు చెబుతూనే ఉంటుంది. తెలియదనడం ఆత్మవంచన. ఆత్మవంచన చేసుకోవడం నీ ఆత్మాభిమానాన్ని నువ్వే చంపుకున్నట్లు. అప్పుడు నీలో ఉండేది పరమాత్మ కాదు, ప్రేతాత్మ. ఈ ప్రేతాత్మ నీ పేరుని పాడు చేయకముందే నువ్వు నీ అంతరాత్మ ఆధీనంలోకి వెళ్ళిపో. అప్పుడే నీ ఆత్మగౌరవాన్ని నువ్వు కాపాడుకోగలవు. నీ జీవితంలో అన్నింటికంటే బాధాకరమైన విషయము ఏంటో తెలుసా? ఎవడికో విలువ ఇవ్వడానికి నీ విలువను కోల్పోవడం. నీ విలువను కాపాడుకోవడానికి పెంచుకోవడానికి మాత్రమే పని చేయి. ఎవడికో విలువను పెంచడానికి నీ విలువను వాడి కాళ్ల దగ్గర పడేయకు. ఏ తప్పు చేయనప్పుడు ఎవరి వద్ద తలదించుకుని చేతులు కట్టుకుని నిలబడకు. అలా చేతులు కట్టుకోవడం అలవాటుగా మారితే జీవితాంతం ఎవరో ఒకరి చెప్పుచేతల్లో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అది నిన్ను మళ్ళీ మళ్ళీ భయపెడుతుంది. ఒకసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. నిన్ను ఎవడన్నా 10 అడుగుల దూరం పెడితే వాడికి 100 అడుగుల దూరంలో ఉండడానికి ప్రయత్నించు. నువ్వు కనపడకూడదు అనుకున్న వాడి వైపు కనీసం కన్నెత్తి అయినా చూడకు. నీ నాశనాన్ని కోరుకునేవాడు నీ చెంతకు రాకుండా నీ చుట్టూ కంచె వేసుకో. నీ శత్రువు అనుకునే వాడి ప్రస్తావన నీ నోటి నుంచి రానివ్వకు. నిన్ను ఒకసారి మోసం చేసిన వాడికి మళ్ళీ నీతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకు. నీకు నచ్చని పనిని నిన్నెవరు చేయమన్నా చేయకు. నీతో పని లేదు అనుకునేవాడితో నువ్వు అస్సలు పని పెట్టుకోకు. నిన్ను అర్థం చేసుకొని వారి కోసం నువ్వు ఆరాటపడకు.